श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 25 అధ్యాయం. హే ఓంకార స్వరూప, నీకు సాష్టాంగ ప్రణామాలు. నిన్ను నిర్గుణుడు అందామంటే నీలో గుణాలే గోచరించడం లేదు. గుణాలు లేకపోతే నిర్గుణత్వం సంభవించదు. నిర్గుణత్వం లేనట్లే నీలో సగుణత్వం లేదు. నిన్ను గుణాగుణాలు స్పృశించలేవు. అందుకని ఓ గురురాయా, నీవు గుణాలకు అతీతుడవు. అవగుణాలకు విరుద్ధమైన సద్గుణాలకు నీవే తగినవాడివి. కానీ సత్వ రజో తమో గుణాలను నాశనం చేస్తావు. పంచమహాభూతాల నుండి విడిపించగల జనార్దనుడువు నీవే. దుష్టజనులను సంహరించి లింగ దేహాన్ని నాశనం చేసి జీవునిలోని జీవత్వాన్ని హరించే జనార్దనుడు కృపాళువు ఎలా అయ్యాడు? జనార్దనుని కారుణ్యం లోకులకు తెలియదు. వారు దేహాభిమానాన్ని త్యజించకపోవడమే దానికి కారణం. మనిషి జనని గర్భంలో నుండి జన్మించినందున జనం అంటారు. ఆ జన్మను నాశనం చేసేవాడు కాబట్టి జనార్దనుడయ్యాడు. నీవు మృత్యువును చంపి జీవత్వాన్ని పెంపొందిస్తావు. జీవుని చంపి జీవించేట్లు చేస్తావు. దేహుని దేహరహితునిగా చేసి ఆనందింపచేస్తావు. భక్తిలో పరిపూర్ణులు ఏకాకులైన దీన భక్తులపై దీనదయాళుడు కరుణిస్తాడు. భక్త జనుల కోరికలను జనార్దనుడు తీరుస్తాడు. సమాధానం పొందాలనుకున్న వారి దేహాభిమానాన్ని నిర్మూలిస్తాడు. అహంకారం ఎదురుపడితే జనార్దనుడు దానిని శస్త్రంతో 100 ముక్కలు చేస్తాడు. సూర్యోదయం కాగానే అంధకారంతో సహా రాత్రి పారిపోయినట్లు సద్గురుడైన జనార్దనుని నామం వింటేనే అహంకారమనే అంధకారం నశిస్తుంది. ఇక గురువు ముందు దుఃఖదాయకమైన సంసారం ఎలా మనగలదు? ప్రీతితో ఆయన నామం స్మరిస్తే సంసార బంధాలు విడిపోతాయి. జీవునికి జీవబంధం నశిస్తుంది. సద్గురు నామం మోక్షానికంటే ఉన్నత పదానికి చేరుస్తుంది. ఇక ఆయన దయాపటిమను గూర్చి వర్ణించగలమా? సద్గురు నామానికే అవధులు లేనప్పుడు సద్గురువు మహిమను ఎలా తెలుసుకోగలం? ఏ ఉపమానాలతో నిరూపించగలం? అగాధమైన గురు మహిమకు అంతులేదు. ఆయన గుణాలను అవగాహన చేసుకోగలిగితే అనంతుడని తెలుస్తుంది. నిర్గుణుడైన ఆయనకు ఏమివ్వగలం? పరిగెత్తుకుని వెళ్దామన్నా ఆయనకు ఊరు లేదు, పేరు లేదు. ఒక్క భక్తి తప్ప ఆయనను పొందడానికి వేరే ఉపాయం లేదు. భక్తిభావంతో ఆయన నామస్మరణ చేస్తే సముద్రం ఉప్పును కలియడానికి వచ్చినట్లు గురువు ప్రత్యక్షమవుతాడు. సముద్రం ఉప్పును ఆలింగనం చేసుకోగానే సముద్రంతో ఏకరూపమైనట్లు సద్గురు చరణాలకు ప్రణమిల్లితే నేను నీవు అనేది ఉండదు. సద్గురు పూర్ణ కృప ప్రాప్తిస్తే జనుడు జనార్దనుడవుతాడు. జనార్దనుడే సకల జనమవుతాడు. ఇదే ఉపనిషత్తులలోని రహస్యం. అదే జనార్దనుని నిజస్వరూపం. ఆ అభేద భావంతోనే భగవంతుడు సాంఖ్య శాస్త్రాన్ని ఉపదేశించాడు. అంటే ఉత్పత్తి, స్థితి, లయలనే అవస్థలలో పరబ్రహ్మ నిండి ఉంటాడు. ఆ సాంఖ్య అభిప్రాయాన్ని గ్రహించి ఉద్ధవుడు అహంకారం సంసారాన్ని వృద్ధి పొందిస్తుంది, దాన్ని వదిలించుకుందామంటే ఏం చేసినా వదిలిపోవడం లేదని వేడుకొనగా శ్రీకృష్ణుడు సాంఖ్యను వేదాంతపరంగా వివరించసాగాడు. సాంఖ్య శాస్త్రం వేదాంతపరంగా వివరణ. ఆకలి ఉన్న బిడ్డకు తల్లి పరుగున వెళ్లి ప్రేమతో చనుబాలిచ్చినట్లు ఉద్ధవుని విషయంలో దయాసాగరుడైన శ్రీకృష్ణుని ప్రేమకు ఎల్లలు లేవు. కారణం, తన భక్తుని ప్రగాఢ భక్తికి ఆంతర్యంలో ప్రేమ పెళ్ళుబుకుతుంటుంది. బిడ్డకు తన బాధ ఏదో తెలియకపోయినా తల్లి వాని హితం కోసం ఆయత్తమైనట్లు ఉద్ధవుని చింతను గ్రహించి దాన్ని నివారించడానికి కరుణామయుడైన శ్రీకృష్ణుడు తన నిర్గుణ స్వరూపాన్ని బోధించడానికి సంసిద్ధుడయ్యాడు. ఈ అధ్యాయంలో గుణాలపై విజయాన్ని సాధించే లక్షణాలను వివరించి తన నిర్గుణత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఇదే ఏకనిష్ఠా వివరణ. ప్రకృతి పురుషుల గురించి సద్బుద్ధితో ఆలోచించినా గుణాలపై విజయం లభించకపోతే
సుఖదుఖాలు, అహంకారం వృద్ధి పొందుతుంటాయి. త్రిగుణాలతో దేహం నిర్మించబడింది. అందువలన దేహాన్ని, గుణాలను జయించడం సాధ్యం కాదు. కారణం, ఎవరి మూలాన్ని వారు ఛేదించుకోలేరు. గొడ్డలి కర్ర వృక్షం నుండే తయారవుతుంది, కానీ ఆ గొడ్డలితోనే వృక్షాలన్నీ ఛేదించబడతాయి. అలాగే వివేకాన్ని సత్వగుణం కలిస్తే త్రిగుణాలను నాశనం చేస్తుంది. అప్పుడు మూలం నుండి నిర్గుణత్వం బహిర్గతమవుతుంది. అప్పుడు గుణాలను ఛేదించడం కూడా మిథ్య. త్రిగుణాలే మిథ్య అయితే నిర్గుణత్వం నిత్యం, సత్యం అవుతుందా? తన చరణ కమలాల స్పర్శతో భూమిని పవిత్రం చేసేవాడు, తన నామంతో ముల్లోకాలను ఉద్ధరించేవాడు, తన గుణ కీర్తిని వింటే మహాపాతకాలను భస్మం చేసేవాడు, తన మృదు మధుర నామాన్ని నిత్యం ఉచ్చరిస్తే పరమానందాన్ని ప్రసాదించే పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు ప్రీతితో ఉద్ధవునికి బోధిస్తున్నాడు. సాత్విక, రాజస, తామసమనే 3 గుణాలు పరస్పరం కలవకుండా విడివిడిగా ఉన్నందున కొందరికి ఒకే గుణం ఉండవచ్చు. ప్రతి ఒక్క గుణంలో గోచరించే చిహ్నాలను వివరిస్తాను. నా మాటలను నిస్సందేహంగా, సావధానంగా, నిర్వికల్పంగా ఆలకిస్తే పురుషోత్తముడవుతాడు. నా స్వరూపాన్ని సద్భావనతో ధ్యానించడం ఉత్తమ అవస్థ. నా వచనాలపై పూర్ణ విశ్వాసం, శ్రద్ధ వహిస్తే పురుషోత్తమత్వం ఇంటికి వస్తుంది. అంతేకాదు, అత్యుత్తమ నిర్గుణ స్థానాన్ని నీకు ప్రసాదిస్తాను. భక్తిలో పరమశ్రేష్ఠుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని వచనాలపై విశ్వాసం కలిగి ఉన్నందున ఆయనను శ్రీకృష్ణుడు హే పురుష శ్రేష్ఠ అని సంబోధించాడు. ఈ జగత్తులో నానావిధ జీవరాశులలో మానవ జన్మ అత్యుత్తమం. అందులో సుదృఢమైన, సమగ్రమైన అవయవాలు కలిగిన దేహం ఇంకా ఉత్తమం. అన్ని దేహాలలో పురుష దేహానికి ఉన్న ప్రాధాన్యత జాస్తి. అందులో చింతనాశీలుడు, వేదశాస్త్ర పారంగతుడు, ముముక్షువైన అలౌకిక పురుషుడై ఉండాలి. నా భజనలో లీనమై భక్తితో నన్నే అనన్య భావంతో శరణన్న వానిపై నా కృప ఉంటుంది. అటువంటి పురుషుడు నా జ్ఞానాన్ని పొంది నా భజనానందంలో లీనమవుతాడు. అలా వివిధ గుణాలను విశ్లేషించగా సర్వగుణ సంపన్నుడు ఉద్ధవుడు ఒక్కడే కనిపించాడు. కాబట్టి యదుకుల శ్రేష్ఠుడైన ద్వారకాధీశుడు హే పురుష శ్రేష్ఠ అని సంబోధించి ఉద్ధవునిపై పురుషత్వాభిషేకం గావించాడు. అలా ఉద్ధవుని సంబోధించి త్రిగుణాల స్వభావాన్ని వివరించడానికి ప్రథమంగా గోవర్ధన గిరిధారి శ్రీకృష్ణుడు సాత్విక గుణాన్ని వివరించసాగాడు. సత్వగుణ లక్షణాలు అనేకం. వాటిలో ప్రధానమైన 15 ద్వారకాధీశుడు వివరిస్తున్నాడు. వాటిని శ్రద్ధగా గమనించండి. సత్వగుణ లక్షణాలు: బాహ్య స్ఫూర్తిని త్యజించి తన చిత్తవృత్తిని ఆత్మలో ఏకాగ్రం చేయడం శమం. బాహ్యేంద్రియాలు కోపావేశంతో ఉంటాయి. వాటిని శాంతితో ఐక్యం చేసి విషయేచ్ఛను నియంత్రించడం దమం. ఆనందంగా సుఖాలను అనుభవించినట్లు దుఃఖాలను సహించడం శుద్ధ సత్వాత్మకమైన తితిక్ష. నేనెవరు, ఎక్కడున్నాను, నా స్వరూపమేది, నేను నిష్కర్ముడనా కర్మబద్ధుడనా అన్న ఆత్మవిచారం ఈశా పరిపాకం. జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే త్రివిధ స్థితులలో కరుణామయుడైన భగవంతుని ప్రాప్తి కోసం తపించడం తపస్సు. ప్రాణం పోయే సమయంలో కూడా సత్యం పలుకడమే సాత్విక లక్షణం. స్వప్నంలో కూడా వివిధ ప్రాణులతో నిష్ఠురంగా వ్యవహరించకపోవడం భూతదయ. నా ముఖ్య హితవు దేనిలో ఉంది, నేను ఏ కర్మాచరణ చేయాలి అన్న పూర్వ స్మరణ స్మృతి. అతిగా కష్టపడకుండా దొరికిన దానితో తృప్తి పడుతూ సుఖంగా ఉండడం ఆత్మతుష్టి. బతుకు తెరువుకు ఆహారం లభించినా అందులో కొంత భాగం సత్పాత్రునికి దానం చేయడం, చెడు విషయ వాసనలను త్యజించడం త్యాగం. ధనం కోసం అనివార్యమైన ఆసక్తి, సంగ్రహించాలన్న తపనను త్యజించడం దృఢ వైరాగ్యం. పరమార్థంలో మహాభాగ్యం అదే. దానివల్ల శ్రీహరి లభిస్తాడు. సద్గురు వచనాలపై విశ్వాసంతో తన్ను తాను సద్గురు చరణాలకు అర్పించుకోవడం భక్తి. సద్గురువును ప్రేమతో సేవించడం శ్రద్ధ. నరదేహం మహాభాగ్యంతో లభిస్తుంది. ఈ నరదేహంతోనే పరబ్రహ్మం ప్రాప్తిస్తుంది. నరదేహం ప్రాప్తించిన సత్కర్మలు చేయక, ధర్మాధర్మాలను పాటించక,
విషయాల పట్ల ఆసక్తుడైన వాని ఆచరణ నింద్యం. మనకు దుఃఖం కలిగించే దానిని ఇతరులకు ఇవ్వకూడదు. ప్రతిగా సుఖాన్నివ్వగలగడం పారమార్థిక దయ. ఆ దయగల వారిని శ్రీకృష్ణుడు వంజ్యుడుగా భావిస్తాడు. దరిద్రునికి పల్లకి ఎక్కే యోగం కలిగితే తనకున్న చినిగిపోయిన వస్త్రాలన్నింటినీ విసిరి పారేసినట్లు భక్తుడు విషయాలను త్యాగం చేసి బ్రహ్మసుఖంలో లీనమవుతాడు. ధాన్యం పెరుగుదల దానిపై ఉన్న పొట్టుతో వస్తుంది. అందులోని విత్తనం పొట్టుతో పెరుగుతుంది. కానీ ధాన్యం పూర్తిగా పెరిగితే పంట చేతిలోకి రావడానికి పైనున్న పొట్టును తూర్పారబెట్టి చెరిగేసినట్లు బ్రహ్మసుఖం కోసం దేహం మోహంలో పడుతుంది. కానీ ఒకసారి బ్రహ్మస్వరూపం ప్రాప్తిస్తే విషయాలనే పొట్టు పైన ఆసక్తి ఉండదు. విషయాల పట్ల మోహాన్ని త్యజించి బ్రహ్మప్రాప్తి పొందడం ఆత్మనివృత్తి. శరీరంలో ఈ 15 లక్షణాలున్నవాడు శుద్ధ సత్వమూర్తి. సర్వప్రాణులలో భగవద్భావన, నిష్కపట బుద్ధి కలిగి ఉండటాన్ని త్రిగుణాలను ఛేదించే శుద్ధ సత్వవృత్తి అంటారు. ఆ విధంగా సాత్విక గుణం మనిషిలో వసిస్తుంది. రజోగుణ లక్షణాలు. ఇప్పుడు రజోగుణ లక్షణాలను శ్రీకృష్ణుడు బోధిస్తాడు. కామం అంటే విషయాలపై మోహం. కర్రలో అగ్ని అధికంగా ప్రజ్వలినట్లు కామేచ్ఛ తీర్చుకునే కొద్దీ విషయాసక్తి వృద్ధవడం కామం. విషయ వాసనల వ్యవహారం ఈహ. తాను విద్యాధికుడనన్న మదం గర్వం. అపారమైన సంపద కలిగినా అసంతృప్తి పెరిగిపోవడం తృష్ణ. మితిమీరిన గర్వంతో అహంభావి అయి కళ్ళు మూసుకుపోవడం స్తంభావస్థ. ధనం కోసం ఇష్ట దేవతలను పూజించడం, ప్రాపంచిక సుఖాలను ఆపేక్షించడం ఆశ. బిధ అంటే భేదం. ప్రపంచ భాష స్ఫురణ, నాది నీది మొదలైన ప్రాపంచిక విచారమే బిధ. రాజస సుఖంలో విషయ సుఖాల భోగాలు ఉంటాయి. ఆ ఉత్తమ సుఖం సుఖప్రయోగం. యుద్ధరంగంలో శూరులు వీరశ్రీ పొందడం, పుత్రోత్సాహం కలగడం, శుభ వివాహ సమారంభ సమయాన బంధువులతో ఆప్తులతో కలిసి ఉత్సాహంగా ఉండటం మహోత్సాహం. శాస్త్ర వివాదాలలో విజయం లభించడం, రణరంగంలో యుద్ధం చేసేటప్పుడు శూరులను పరాభవించడం, ఇతరత్రా పేరు ప్రఖ్యాతులు గడించడం యశస్సు. తన ఆశ్రితుల నుండి తన కీర్తి సుగంధాలు సర్వత్రా వ్యాపించడం యశప్రాప్తి. చందోబద్ధ వచనోక్తి, వ్యంగ్య ధోరణిలో నడిచే వినోదాన్ని విని రాజస పురుషుడు పగలబడి నవ్వడం హాస్యం. ప్రబలమైన బలశాలి సామర్థ్యం వీర్యం. శరీర బలం ప్రదర్శించడం వీర్యశాలిత్వం. రాజసత్తాపై వ్యాపారం వ్యవహారాలు చేయడం, న్యాయాన్ని వదిలి అధికార బలంపై చేసే వ్యాపారం బలోద్యమం. ఈ 15 లక్షణాలు గలవాడు రాజసుడు. తామస గుణ లక్షణాలు. ఇప్పుడు అవివేక భాండారమైన తామసుల తమోవృత్తిని గూర్చి వివరిస్తాను. క్రోధం అంటే కామం పెరిగిపోయిన స్థితి. లోభం అంటే పిసినారితనం. అనృతం అంటే అబద్ధాలు చెప్పడం. హింస అంటే ఇతరులకు బాధ కలిగించడం, అంటే హాని చేయడం. దంభం అంటే అత్యాదరం పొందడానికి వేసే వేషం. కల్మ అంటే అతి పరిశ్రమతో వచ్చే అలుపు. కారణం లేకుండా ఘర్షణ పడటం కలి. శోకం అంటే హాహాకారాలు. భ్రమ వరదలాగా ఉప్పొంగడం మోహం. హృదయం దుఃఖంతో మండిపోవడం విషాదం. అతి సంతాపం ఆర్తత్వం. ఒకరిపై అసత్యారోపణలు చేయడం నింద. అతి లాలస ఆశ. అతి భయంతో శరీరం వణకడం భీతి. ఇక నిద్రలోని రహస్యం చెబుతాను విను. సోమరితనం నిద్రకు పుట్టిల్లు. ఉదాసీనతతో అదే పనిగా నిద్రించడం తామస నిద్ర. సకల కర్మలు పక్కన పెట్టి మూఢుని వలె నింపాదిగా కూర్చోవడం అనుద్యమ. ఈ అవస్థలో తామసం వసిస్తుంది. ఇవి తమోగుణం 16 లక్షణాలు. సాత్విక రాజస తామసమనే 3 గుణాలను గుర్తించడం కోసం వాటిని వేరువేరుగా వివరించాను. మిశ్రమ లక్షణాలు. ఇప్పుడు వాటి మిశ్రమ లక్షణాలను విను.
మూడు గుణాలలో ఒక్కొక్క దానిలో అనేక వృత్తులున్నాయి. వాటిలో వివిధ రకాలున్నాయి. వాటిలో జీవుడు చిక్కుపడతాడు. స్త్రీల తలలో చిక్కుపడ్డ జుట్టును విడదీయడానికి వీలు పడనట్లు త్రిగుణాలలో చిక్కుకున్న జీవుని విడదీయలేము. జీవునికి త్రిగుణాల జడ ఉన్నది. జీవుడు తన సామర్థ్యంతో మూడు గుణాలను విభజించగలిగితే సత్వగుణంలో వసించి గుణాతీత అవస్థను చేరుతాడు. అలా జరగాలంటే సద్భక్తునికి సద్గురు చరణాలపై దృఢమైన శ్రద్ధ ఉండాలి. సద్గురువే స్నేహితుడిగా, తల్లిగా లభించినవాడు భాగ్యవంతులలో శ్రేష్ఠుడు. సద్గురువు వివేక వైరాగ్యాలనే దువ్వెనతో భక్తుని త్రిగుణాలనే జడను విడదీస్తాడు. చిక్కు విడిపోగానే భక్తుడు మళ్లీ చిక్కు పడకూడదన్న దూరాలోచనతో ముండనం చేయించుకుని సన్యాసవుతాడు. కొందరు భక్తులలో వైరాగ్యం తీవ్రంగా ఉంటుంది. వారు చిక్కు విడదీసే ప్రయత్నం చేయకుండానే ముండనం చేయించుకుంటారు. కొందరు వివేకమనే దువ్వెనతో చిక్కు తీస్తుండగా విరక్తితో మధ్యలోనే ఆగిపోతారు. అలాంటి దుర్బల మనస్కులను చూసి కొందరు మోహాంధకారంలో చిక్కుకుంటారు. కొందరు అభాగ్యులు వారి గురుమాతను కలుసుకోలేక సంసారంలోని త్రిగుణాల నుండి సంక్రమించే కోట్లాది దుఃఖాలలో మగ్గుతుంటారు. రెండు పరార్థాల వయసు కలిగిన బ్రహ్మదేవునికి త్రిగుణాలను విభజించడం తెలియదు. సామాన్యులకు ఆ గుణాల స్పష్టీకరణ ఎలా తెలుస్తుంది? త్రిగుణాల వృత్తులను వేరుపరచడం నాకు తెలియదు. ఇప్పుడు మిశ్రమ లక్షణాలను చెబుతాను. దానిని సన్నిపాత వృత్తి అంటారు. గుణాల సన్నిపాతాన్ని అనుసరించి ఒక్కటైన అహంకారం మూడు విధాలైంది. వర్ణాశ్రమ నియమాన్ని పాటించి వేదాజ్ఞ ప్రకారం నర్తించే జ్ఞానస్వరూపుడనైన ఆత్మను నేనని తెలుసుకోవడం సాత్విక అహంకారం. నేను స్వధర్మం ప్రకారం కర్మలను ఆచరిస్తాను. నేను స్వర్గాది సుఖాలను అనుభవిస్తాను. నాకు వివిధ సుఖ విలాసాలు ప్రాప్తిస్తాయని తలపోయడం రాజస అహంకారం. నేను దేహదారిని, శూరవీర పరాక్రమశాలిని, నేను శత్రు సంహారం గావిస్తాను, నేను అజేయుడను అనేది తామస అహంకారం. సాత్విక, రాజస, తామసమనే ఈ మూడు గుణాలను అనుసరించి మమత మూడు విధాలుగా ఉంటుంది. గుణాలను అనుసరించి మమత మూడు విధాలు. నా హృదయంలో వసించే పరమాత్మ సర్వప్రాణుల హృదయంలో ఉన్నాడు. సర్వప్రాణులు నాలో ఉన్నాయని తెలుసుకోవడం శుద్ధ సాత్విక గుణ మమత. భక్తులు, సాధువులు, సత్పురుషులు, సజ్జనులు వీరందరూ నాకు ఆప్తులు, ఇష్టులు అనే మమత సాత్వికమవుతుంది. తన ప్రాణం కంటే సద్గురు వచనాలను అధికంగా ప్రేమించటం, సకల వైష్ణవ మతాలపై ఒకే విధమైన ప్రేమ కలిగి ఉండటం, దంభం, కోరికలు లేకపోవడం, శైవ వైష్ణవ మతాల పట్ల ఫలాపేక్ష లేకపోవడం సాత్విక మమత. ఇక రాజస మమతావస్థను విను. నివృత్తి మార్గాన్ని మిథ్య అని తలపోయడం, లౌకిక వ్యవహారాలను సత్యమనుకోవడం, మాన సమ్మానాలపై మోజు కలిగి ఉండటం, ప్రపంచం పట్ల ఇష్టం పెంచుకోవటం, లౌకికంలో ప్రీతి కలిగి ఉండటం, కీర్తి ప్రతిష్టలకు పాకులాడటం, భార్యాపుత్రులు, స్వంత బంధువులు, ఆప్తులు, ఇష్టులు వీరంతా నావారు అనుకోవడం, ధనం పట్ల వ్యామోహం, దేవతను భక్తితో సేవిస్తే పేరు ప్రఖ్యాతులు కలుగుతాయని, సంపద లభిస్తుందని, దేవునికి ప్రియమవుతుందని కామ్యకర్మలలో ప్రీతి కలగడం, కామాసక్తులను తనవారిని అనుకోవడం, స్వర్గాది సుఖాలను నిజమనుకోవడం రాజస మమత. తన దేహాన్ని పట్టించుకోకపోవడం, తన పూర్వీకుల పట్ల, వారి పిల్లల పట్ల వైరభావంతో కర్కశంగా వ్యవహరించడం, భవిష్యత్తులో వాళ్ళు తన పిల్లలతో, తన గోత్రజులతో కలహిస్తారని విరోధంగా ఉండటం, పూర్వం నుండి ఉన్న శత్రువులను నాశనం చేయడానికి జారణ మారణాది తాంత్రిక కర్మలను ఆచరించడం, జారణ మారణాలు చేసే మాంత్రికుని తనవాడని ఇష్టపడడం, శాకిని డాకిని ఉపాసనలు చేయడం తామస మమత. అలా ఈ గుణాలు రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క గుణంలో అనంత శక్తి నిక్షిప్తమై ఉన్నది. మూడు గుణాలు కలిసి ఉంటే సన్నిపాత వృత్తి అంటారు. శరీరంలో కఫం, వాతం, పిత్తం వలె ఈ మూడు గుణాలు కలిసి ఉంటాయి. సంకల్ప వికల్పాత్మక మనసు
పంచ విషయాలు, పంచ ప్రాణాలు, దశేంద్రియాలతో నిర్వహించే సర్వ కార్యాలు త్రిగుణాల మిశ్రమం. త్రిగుణాల మిశ్రమ లక్షణాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఒక వ్యక్తిలో క్షణాలలోనే క్రియ, కర్మ, స్వధర్మం, కామం, ధనం, ఉద్యోగం అలా నానావిధ వృత్తులు కలగడమే త్రిగుణ సన్నిపాతం. త్రిగుణాల మిశ్రమం వలన జరిగే కార్యం ఏమిటి? అర్థం, స్వార్థం, నిర్వాహమని త్రిగుణాల ధర్మం 3 విధాలు. ఇందులో కర్మ దోషమేమీ లేదు. దోషం కర్త బుద్ధిలో ఉంటుంది. తాను ఏదో కల్పన చేసి ఆ చేసిన ఫలాన్ని తానే అనుభవిస్తాడు. బంగారం దాని బంగారుతనం వలన సమ్మానం పొందుతుంది. దానితో కుక్కని చేస్తే వంజనీయమైన బంగారం నింద్యమైనట్లు స్వకర్మలను బట్టి దూషితమవుతాయి. భూమి మూలంలో పవిత్రంగానే ఉంటుంది. దానిలో నాటిన విత్తనాన్ని బట్టి పంట వచ్చినట్లు సర్వకర్మలు పవిత్రమైనవి. కానీ గుణాలను అనుసరించి ఫలితం లభిస్తుంది. వాక్కు సరళంగా శుద్ధంగా ఉంటుంది. అది సరస్వతి స్వరూపం. అది రామనామాన్ని ఉచ్చరిస్తే బ్రహ్మసుఖం ప్రాప్తిస్తుంది. అదే వాక్కు వ్యర్థమైన ప్రేలాపనలు చేస్తే నిందలాంటి మహాపాతకాలను సహించవలసి వస్తుంది. పరమశ్రద్ధతో ధర్మాచరణ గావిస్తే పురుషుని అంతఃకరణలో విరక్తి ఉత్పన్నమవుతుంది. అందులో సన్నిపాతం సంభవిస్తే ఆ శ్రద్ధ ఎలా బాధిస్తుందో విను. స్వధర్మ కర్మలను శ్రద్ధగా ఆచరిస్తే మనుష్యుడు క్షణంలో విరక్తుడవుతాడు. క్షణంలో ఫలాపేక్ష బద్ధుని చేస్తుంది. మరుక్షణంలో మమతా చక్రంలో చిక్కుకుంటాడు. కామం విధానమే అలాంటిది. క్షణంలో నిష్కామత పెరుగుతుంది. క్షణంలో స్త్రీ సంపర్కాన్ని ఇచ్చిస్తుంది. క్షణంలో పరస్త్రీ పట్ల వ్యామోహం విపరీతమవుతుంది. క్షణంలో ధనంపై ఆశ అంతరిస్తుంది. క్షణంలో ధనంపై ఎక్కడలేని మోజు ఉత్పన్నమవుతుంది. క్షణంలో ఇతరుల ధనాన్ని దోచుకోవాలనిపిస్తుంది. ధర్మం 3 విధాలుగా ఉంటుంది. కర్మ 3 విధాలు, ధనప్రాప్తి 3 విధాలు. గుణవృత్తుల భేదం వలన లోకులు స్వధర్మాన్ని విడి అధర్మ ప్రవృత్తులై ఉంటారు. అలా ధర్మ అర్ధ కామాలలో అనంత గుణ మిశ్రమం ఉంటుంది. అన్నింటినీ విశదీకరించసాగితే గ్రంథం విస్తారమవుతుంది. కాబట్టి సంక్షిప్తంగా చెప్పాను. పురుషునికి గృహస్థాశ్రమం కామం కోసమే. అందులో చిత్తశుద్ధి కోసం నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడమే స్వధర్మం. గృహస్థుని ఇంటిలో దంచడం, పొయ్యి వెలిగించడం, నీళ్లు పట్టడం, చిమ్మడం మొదలైన పనులు చేసే సమయంలో తెలియకుండా అనేక జీవాలు మరణిస్తాయి. దానిని పంచసూన దోషమంటారు. అది తమోగుణ ప్రధానమైనది. గృహస్థ స్త్రీ సుఖాన్ని అనుభవించడంలో రజోగుణం ఉంటుంది. నిత్య నైమిత్తిక కర్మలు, స్వధర్మాచరణ ఇవే గృహస్థు ముఖ్య కర్మలు. ఇదే చిత్తశుద్ధిలోని రహస్యం. అందుకని గృహస్థాశ్రమంలో సత్వగుణమే సులభమైనది. గృహస్థాశ్రమంలో ఉన్న పురుషుల ప్రవృత్తి ఈ 3 గుణాల మిశ్రమంగా ఉంటుంది. వాటిలో గుణయుక్తిని చేసి కర్మాచరణ గావిస్తాయి. స్ఫటికం ఏ రంగులోనూ కలిసిపోదు. కానీ ఆయా రంగులతో కలిసినప్పుడు వాటి మాదిరి కనబడినట్లు గుణాల సాంగత్యంలో త్రిగుణాత్మకమైన జీవుడు గుణకర్మలతో కలిసి ప్రవర్తిస్తాడు. గీటు రాయితో బంగారానికి మెరుగుపెట్టినట్లు పురుషుని క్రియ గుణ లక్షణ విభాగాన్ని ప్రదర్శిస్తుంది. ఇంద్రియాలను నిగ్రహించిన వాడు శమదమాలతో నిత్యం ఆడుకుంటాడు. అంతఃకరణంలో శాంతితో వసించేవాడు సాత్వికుడు. ఫలాపేక్షతో లోభి సంసార సుఖాలను అనుభవించాలని కోరిక గలవాడు, ధనం కోసం మోసం చేసేవాడు రాజసుడు. స్వధర్మంలో ప్రేమ లేనివాడు, అధర్మ వృత్తిపై మోజు పడేవాడు, క్రోధం, లోభంతో స్ఫూర్తిని నాశనం చేసుకునేవాడు తామసుడు. అలాంటి పురుషుని కర్మాచరణను గమనించడం, వానిలోని గుణ లక్షణాలను గుర్తించడాన్ని అవమానం అంటారు. వివేకులు దీనిని బాగా ఎరుగుదురు. ఇప్పటి వరకు సామాన్యంగా ఈ గుణాలను వివరించాను. అవి నీకు బోధపడకపోతే ఆ గుణాల భిన్న భిన్న వృత్తులను విశ్లేషిస్తాను. గుణాల భిన్న వృత్తులు. స్వధర్మానాచరిస్తూ ఫలాపేక్ష కలిగి ఉండటమే మాయ మహిమ. ఆ ఫలాశను వీడి నాతో ఏకరూపమై నా భజనలో లీనం కావాలి. ఫలాశను శూన్యం చేసి
స్వధర్మంతో నన్ను పూజించే స్త్రీ కానీ పురుషుడు కానీ సత్వగుణ సంపన్నులే. దేహావయవాలను బట్టి స్త్రీయా పురుషుడా అని నిర్ధారిస్తారు. కానీ స్త్రీ పురుషులలోని జీవభావం సమానమే. అందులో ఆత్మ ఆత్మీ అన్న భేదభావం ఉండదు. ఏకాగ్ర చిత్తంతో ఈ క్రియను ఆచరిస్తే కర్మ అంటారు. నిరపేక్ష భావంతో నన్ను పూజించడం స్వధర్మమవుతుంది. ఇది సాత్విక వృత్తి. కర్మ చేస్తే ఫలాశ పెరుగుతుంది. ఆ ఫలాన్ని అనుభవించక తప్పదు. కర్మ దోషయుక్తమైతే దాని ఫలం హాని కలిగిస్తుంది. కర్మ చేయకపోతే బాధాకరమైన నరకాన్ని అనుభవించాలి. అలా ఈ సంసారంలో కర్మతో లోకులను కర్మబద్ధుల గావించి సంసారులుగా తయారు చేశారు. జీవుడు స్వతంత్రుడు, కానీ కర్మ జీవుని పరాధీనుని చేస్తుంది. ఆ విధంగా కర్మ చరిత్ర విచిత్రము, బాధాకరమైనది. స్వకర్మలో భక్తి ఎలా సంభవమో తార్కికంగా శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. స్వకర్మలో భక్తి. పాము నోరు పట్టుకుంటే అది శరీరానికి చుట్టుకుంటుంది. పట్టు వదిలేస్తే ప్రాణం తీస్తుంది. కానీ మంత్రగాడు పాము కాటు నుండి రక్షించినట్లు కర్మలలో ఉత్పన్నమయ్యే బాధను సద్గురువు నివారిస్తాడు. సద్గురుని శరణు వేడితే కర్మలను బ్రహ్మార్పణం చేస్తాడు. నిష్కామ బుద్ధితో భగవంతుని సేవించడం సత్వగుణ లక్షణం. బ్రహ్మమే కర్మలను ప్రకాశింపజేసేది. కర్మలను బ్రహ్మార్పణ చేయడమే నాకు అర్పించిన కర్మ అవుతుంది. అలా నా భజన చేయాలి. సర్వేంద్రియాలు జ్ఞానస్ఫూర్తి కలిగి ఉండడమే బ్రహ్మశక్తి. అలా దృఢంగా కర్మలను ఆచరించడమే స్వధర్మ భక్తి. అలా స్వధర్మంతో భక్తిగా నన్ను కొలిచిన భక్తుడు శుద్ధ సాత్వికుడు. స్వధర్మం నిష్ఫలమన్నవాడు మూర్ఖుడు. స్వధర్మం చిత్తంలోని మాలిన్యాన్ని నిర్మూలిస్తుంది. కర్మలను సమూలంగా తొలగిస్తుంది. స్వధర్మం వలన సంభవించే గొప్ప లాభాన్ని త్యజించి విషయాలను ప్రీతితో అభిలషించే రాజసుడు విషయాల కోసం పిచ్చివాడవుతాడు. విషయ ఫలాపేక్ష ఉంటే దానికోసం దేహధారణ చేయవలసి వస్తుంది. దేహధారణ దుఃఖదాయకమైనందున స్వర్గ నరకాది ఫలాలను అనుభవించక తప్పదు. అలా జగత్తులో రాజస తామస ప్రవృత్తులు దుఃఖాన్నిస్తాయి. కామ్యకర్మ. స్వధర్మాన్ని ఆచరిస్తూ అనేక ఫలాలను ఆశించడం కామ్యకర్మ. దానిని రాజస ధర్మమంటారు. అంతఃకరణంలో లోభత్వంతో ఉండేవాడు చేసే కర్మ కామ్యమవుతుంది. దానికి కారణం అందులోని కర్మఫలాన్ని తానే పొందాలన్న కోరిక. కర్మల మూల స్వరూపంలో కామ్యత్వం ఉండదు. కానీ కామనే ఆ కర్మలను కామ్యకర్మలుగా చేస్తుంది. బంగారం తన స్వరూపంలో స్థిరంగా ఉంటుంది. కానీ కష్టపడి దానిని ఆభరణాలుగా తయారు చేసినట్టు స్వకర్మ స్వభావరీత్యా పవిత్రమైనది. స్వధర్మం వలన నా భజన జరుగుతుంది. అందులో ఇష్టఫలాలను ఆపేక్షించి తన స్వధర్మాన్ని కామ్యంగా తయారు చేస్తాడు. ఫలేచ్ఛతో చేస్తున్న నా భజన వాస్తవంగా ఫలం కోసం చేసే భజన అవుతుంది. అలాంటి స్వధర్మాచరణ రాజస ప్రవృత్తి లక్షణం. స్వభావరీత్యా స్త్రీ కానీ పురుషుడు కానీ విలాసాలతో వినోదిస్తే అది రాజసం. ఇక తామస గుణవృత్తి విధానాన్ని ఏకాగ్రతతో విను. మనసులో క్రోధంతో స్వధర్మాన్ని ఆచరిస్తూ శత్రువు మరణించాలని అభిలషించేవాడు తామస స్వభావి. ద్వేషాన్ని ఆలంబనగా చేసుకుంటే అక్కడ క్రోధం తాండవిస్తుంది. క్రోధ స్వభావం గల వ్యక్తి సర్వప్రాణులతో కర్కశంగా వ్యవహరిస్తాడు. అలాంటి స్వభావం ఉన్నవాడు తామసుడు. జీవుడు స్వభావరీత్యా బ్రహ్మమైతే భక్తిగా పూజించడం ఎందుకు? జీవునికి సేవకత్వం ఎందుకు వచ్చింది? దేవుడు సేవ్యుడు ఎలాగైనాడు? మాయ గుణం వలన సేవకత్వాలు ఎవరి నుండి ఎలా వచ్చాయి? దీనిని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మనిషితో పాటు నీడను బంధించలేము. అది దేహాధీనం. అది దేహంతో సమానంగా వెడుతుంది. అలాగే మాయ భగవంతుని అధీనంలో ఉన్నా ఆయనను స్పృశించకుండా ఆయనతో సమానంగా నర్తిస్తుంది. నిజానికి మాయను నియంత్రించేవాడు, చిత్తాన్ని నాశనం చేసేవాడు ఆ భగవంతుడే. అందుకని వేదాలు ఆయనను మాయగుణ నియంతగా అభివర్ణించాయి. సూర్యుడు అంధకారాన్ని నాశనం చేస్తాడు,
కానీ అంధకారం సూర్యుని ముందుకు రాలేనట్లు మాయను నియంత్రించేది ఈశ్వరుడైనా మాయ ఆయన ముందు నిలబడలేదు. ఆయన్ను అనుసరించడం మాయ లక్షణం. నా వద్ద మాయకు గుణాభిమానం ఉండదు. మాయలో ప్రతిబింబించే చైతన్యాన్ని జీవుడంటారు. 3 గుణాలు దేహాన్ని బద్ధుని చేస్తే దేహాభిమానం దృఢమవుతుంది. దేహాభిమానం కలిగితే జీవుడు మాయ అధీనంలో ఉంటాడు. మాయ నియంతను నారాయణుడనైన నేను జీవునికి స్వామిని. జీవుడు గుణాభిమానంతో బద్ధమైనందున సేవకుడైనాడు. ఆత్మ గుణాలకు అలిప్తం అంటే నిర్మలమైనందున జీవుని జనన మరణ బంధం నుండి విముక్తి కలిగిస్తుంది. ఆ విధంగా సేవించేవాడు సేవకుడు అన్న భావ విభజనతో త్రిగుణాల పరస్పర సంబంధాన్ని దేవుడు స్పష్టంగా వివరిస్తున్నాడు. 3 గుణాలు సమసమానం. అందులో ఉద్వేగం చెందే గుణాలు వృద్ధి పొందుతాయి. బ్రహ్మ పవిత్రతలో ప్రఖ్యాతుడు. కర్మ నిర్మలత్వంలో పవిత్రమైనందున కర్మలలో కర్మబంధం ఉత్పన్నమవుతుంది. అది గుణోద్రేకం వలన కలిగే సంబంధం. కర్మ బ్రహ్మలు దోషరహితాలు, కానీ చిత్తవృత్తుల్లో దోషముంది. అది గుణాల ఉద్విగ్నత వలన కలుగుతుంది. అది మానవుని అనర్థంలో పడవేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క గుణం ఉత్తేజమయ్యే కొద్దీ దాని గుణ లక్షణాలు ఎలా ఉంటాయో విను. ఒక గుణం ఉద్విగ్నమైతే అది అతిశయంగా పెరుగుతుంది. మిగతా 2 గుణాలు దాని ఆధీనంలో ఉంటాయి. ఆ సమయంలో పురుషుని స్థితిని గురించి శ్రీహరి ఉద్ధవునికి వివరిస్తున్నాడు. సత్వగుణ ఉత్తేజం. పురుషుడు ఫలాసను విడిచి నిర్వికల్పుడై నిరభిమానంతో స్వధర్మాచరణ చేస్తే సత్వగుణం రజో తమో గుణాలను జయిస్తుంది. అప్పుడు సత్వగుణం బాగా వృద్ధి పొందుతుంది. దైవయోగం వలన సత్సాంగత్యం లభిస్తే భగవంతుని గుణానువాదం వినాలని వీణులు ఉవ్విళ్ళూరుతాయి. రాత్రింబవళ్ళు భగవంతుని నామ సంకీర్తన చేయడంలో వాక్కు లీనమవుతుంది. అప్పుడు రజో తమో గుణాలు క్షీణించి సత్వగుణం అమితోత్సాహంగా పెరుగుతుంది. ఇప్పుడు ఆ సత్వగుణాన్ని వివరిస్తాను. తేజోరూపంగా ప్రకాశవంతమైన నిర్మలత్వంతో పవిత్రమైన వాడు శివుడు. అంటే శాంతం, సరళం, సత్వగుణ స్వరూపం. ఆ సత్వగుణం సత్వవృత్తి కలిగిన సాధకునికి వివేకంతో సహా వైరాగ్యం, ఆత్మరహస్యం ప్రాప్తిస్తాయి. ఇంద్రియాలు దేదీప్యమానంగా ప్రకాశించగా స్వధర్మం శిఖరాగ్రానికి చేరుతుంది. ఆ సమయంలో ఇతరులు ఆయనకు ధర్మ విరుద్ధ ఆచరణ, గర్వం, అహంకారం, అనృతం మొదలైనవి నేర్పించాలని బలవంతం చేసినా అధర్మ కార్యాలు చేయడు. దుఃఖమయ సాధనలు చేరువలో ఉన్నా సాత్వికుడు సుఖ సంపన్నుడిగానే ఉంటాడు. సాత్వికుని మనసును బలవంతంగా ఉద్విగ్నం చేయాలన్నా ఉద్విగ్నం కాదు. సత్వదృష్టితో సకల సృష్టి ఆత్మానందంతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది. దానిని శుద్ధ సత్వ పుష్టి అంటారు. వానిని శమదమాలు సేవిస్తాయి. వైరాగ్యం వాని పాదాల చెంత వసిస్తుంది. అలాంటి సాత్వికుడు సత్యరాశి అవుతాడు. రజోగుణ ఉత్తేజం. ఇప్పుడు రాజస లక్షణాలను గోపాలకృష్ణుడు వివరిస్తున్నాడు. దేహంలో జ్ఞానాహంకారం ఉదయించడానికి రజోగుణ వృద్ధి కారణం. అలాంటి మానవుడు ఇతరులలోని గుణదోషాలను పరికిస్తూ మాన సమ్మానాలు, పేరు ప్రఖ్యాతులకు ఆరాటపడతాడు. రజోగుణం విలక్షణమైనది. జ్ఞాని అయిన వానికి కామాసక్తి ఉంటుంది. సుఖ విలాసాలలో మునిగి తేలాలనిపిస్తుంది. అందువలన రజోగుణం విపరీతంగా పెరిగి సత్వ తమో గుణాలను అణిచివేస్తుంది. ఆ రజోగుణాన్ని నష్టపరిచే విధానాన్ని నీకు బోధిస్తాను. సంగ్, బిధా, బలం ఈ 3 పదాలు ప్రబలంగా రజోగుణాన్ని వర్ణించాయి. సంగ్ అంటే దేహాభిమానం, బిధా అంటే నేను, నాది అన్న భేదభావం, బలం అంటే బలమైన కోరికల తాకిడి. దేహాభిమానం వలన దుఃఖం కలుగుతుంది. భేదభావం వలన భయం వెంటపడుతుంది. ఆ విధంగా మానవుడు నశ్వర దేహంతో కామ్యకర్మలను ఆచరించనారంభిస్తాడు. ఆ కర్మల వలన యశస్సుకు యశస్సు, అపారమైన సంపద లభిస్తాయని కర్మను పెంచుతాడు. నేనొక్కడినే పవిత్రుడను,
నా కర్మే శ్రేష్టమైనదన్న ప్రవృత్తి, మాన్యత, ఆసక్తి రాజస లక్షణాలు. రజోగుణ బలం విలక్షణమైనది. రజోగుణం కలవాడు గొప్ప ఘనకార్యాలను చేయను ఆరంభిస్తాడు. ఉద్యోగ పరిధిని పెంపొందిస్తాడు. బయట నుండి చూస్తే వానిది సాత్విక ప్రవృత్తిలా కనబడుతుంది. కానీ ఆంతర్యంలో కర్మల వాసనలు, ద్రవ్యలోభం నిండి ఉంటాయి. వాని మనసులో స్త్రీల పట్ల మోజు ఉంటుంది. తమోగుణ ఉత్తేజం. సత్వ రజోగుణాలను అణిచివేసి తమోగుణం ప్రబలమైనప్పుడు ఆ పురుషునిలోని దృఢమైన జడత్వం, మూఢత్వం స్తబ్దునిగా తయారు చేస్తుంది. అనేక విధాలుగా ఇతరులను నమ్మించి వారిని మోసగించడం, పరస్త్రీ సాంగత్యం, ఇతరుల దోషాలను ఎత్తి చూపడం, సాధువులను నిందించడం, సాధు సజ్జనులను ద్వేషించడం చేస్తుంటాడు. ఇవి తమో గుణాన్ని పెంపొందించే లక్షణాలు. మంచు బాగా పడితే సూర్యుడు కనుమరుగైనట్లు తమోగుణం పెరిగితే వివేకాన్ని మింగేస్తుంది. సత్వగుణం ప్రకాశదాత, రజోగుణం ప్రవృత్తిని పెంపొందిస్తుంది. తమోగుణం పెరిగితే మిగతా రెండింటిని మింగేసి అధర్మాన్ని పెంచుతుంది. శ్రేష్ఠులను అవమానం చేయడం, సాధువులలో గుణదోషాలను చూడడం తమోగుణ లక్షణాలు. తమోగుణం పెరిగితే స్ఫూర్తి మందగిస్తుంది. సోమరితనంతో జీవుని జడుని, మూఢుని చేస్తుంది. కార్యాకార్య వివేచన నశిస్తుంది. దానినే మూఢత్వం అంటారు. మెలకువగా ఉన్నప్పుడు చిత్తానికి స్వార్థం, పరమార్థం, కృత్యాకృత్యాలు గుర్తుకు రావు. దీనిని లయం అంటారు. సకల ఇంద్రియాలు స్తబ్దమవుతాయి. జ్ఞానశక్తి లోపిస్తుంది. దానిని జడత్వం అంటారు. మూర్ఖత్వం వలన శోకం, దుఃఖం కలుగుతాయి. జడత్వం వలన మాయ మోహాలు పెరుగుతాయి. మోహం వలన అవివేకం, అధర్మం పెరిగి పాపాలు చేస్తాడు. ఇక లయ చమత్కారం వివరిస్తాను. రాత్రింబవళ్ళు నిద్ర వస్తుంది. నిద్ర తప్ప వేరే సుఖం తెలియదు. తమోగుణం వృద్ధి పొందితే పురుషుని స్థితి అలా ఉంటుంది. గుణాలు, వాటి ఫలాలు. సత్వగుణం పెరిగితే చిత్తంలో ప్రసన్నతా తరంగాలు ఉత్పన్నమవుతాయి. కామ, క్రోధ, లోభాల స్ఫురణ ఉండదు. పూర్వం విషయాల వెంట విచ్చలవిడిగా పరిగెత్తే చిత్తం విషయ సుఖాల పట్ల విరక్తి చూపుతుంది. విషయాల మోహంలో చిక్కుకోదు. నీటిలోని తామరాకు వలె నా జ్ఞానం వలన విషయాల నుండి అలిప్తంగా ఉంటుంది. మరణం ఆసన్నమైన సాత్వికునికి భయం కలుగదు. సాత్వికుడు నా ప్రేమలో తన్మయుడై ఉంటాడు. నేను, నీవు అనే ద్వైతం ఉన్నంత వరకు మరణం తప్పక బాధిస్తుంది. కానీ సాత్విక భక్తుడు నా నుండి భిన్నం కాడు, కాబట్టి వానికి మరణ భయం ఉండదు. సాత్విక భక్తుడు నా చరణాలను అనన్య భావంతో శరణు వేడితే జనన మరణాలు బాధించవు. సత్వగుణం వలన అలాంటి స్థితి ప్రాప్తిస్తుంది. రజోగుణం ప్రబలితే విషయ చింత ప్రచండమవుతుంది. కర్మేంద్రియాలు నానా రకాల డంబాచారాన్ని ప్రదర్శిస్తాయి. విషయాల స్వార్థం పెరిగి మనసు సదా దుఃఖంలో మునిగి ఉంటుంది. సంతానం, ధనం, సంపద కావలసినంత ఉన్నా ఇంకా కావాలన్న స్వార్థం పెరిగిపోతుంటుంది. రాజస చిత్తవృత్తి అరక్షణం కూడా నివృత్తిని సహించదు. ఓ ఉద్ధవ, అకారణంగా మనసు విషయ చింతన చేస్తుంటుంది. అది రాజస వ్యక్తుల లక్షణం. రాత్రి పగలు కాని సంధ్యాకాలంలా ఉంటుంది రజోగుణం. చిత్తంలో దారుణమైన చింత కలిగిందంటే అది మహామోహంలో నిమగ్నమై ఉంటుంది. ఎలాంటి జ్ఞానమైనా అంతఃకరణంలో స్ఫురణ తెప్పించలేదు. జ్ఞానాన్ని అజ్ఞానం మింగేస్తుంది. తామసుడు మెలకువలో ఉన్నా నిద్రపోయేవాడిలా కనపడతాడు. కార్యాలు చేస్తున్నా తగిన స్ఫురణ ఉండదు. ఉత్సాహం లేకుండా పనిచేస్తాడు. అలసత్వంతో శరీరమంతా ముద్దలా ఉంటుంది. ఆ తమోగుణం గ్లాని వలన చిత్తవృత్తుల దృష్టిపై తెరపడుతుంది. మనసు సంకల్ప వికల్పాలను కలిగిస్తుందని ప్రసిద్ధి. కానీ తమోగుణం వల్ల మనసు జడమై సంకల్పం స్ఫురణకు రాదు. మనసులో ఉండదు. మనోవృత్తులను నాశనం చేసే తమోగుణం పెరుగుతుంటుంది. తమోగుణం ప్రబలమైతే అజ్ఞానం మనసును మింగేస్తుంది. అందుచేత మనసు తమస్సుతో తాదాత్మ్యం చెంది జడ మూఢత్వంలో ఉండిపోతుంది. అలా ఆ స్థితి దుఃఖదాయకం. దీనిని తమో స్థితి అంటారు. ఇక గుణవృత్తులు పెరిగితే ఏ గుణం ఎంత పెరుగుతుందో శ్రీహరి వివరిస్తాడు. గుణవృత్తులు పెరుగుదల, వాటి ప్రభావం. దైవ, అసుర, రాక్షసమని
గుణ సంపత్తి 3 విధాలు. ఇంద్రియాల వృత్తి బ్రహ్మాండంలో ఉన్నట్లే వీటి స్థితి పిండాల్లో అంటే దేహంలో ఉంటుంది. బ్రహ్మాండంలో సకల దేవతలు ఆ మహాపురుషుని అవయవాలు. అవి శరీరంలో పరస్పరం కలిసిపోయి జీవిస్తుంటాయి. శాస్త్ర ప్రకారం స్వధర్మాన్ని ఆచరించడం, నిష్కామ కర్మ ప్రవృత్తిలో ఉండటం, ఇంద్రియ వృత్తులు సత్వగుణంలో ఉండటం దైవ సంపత్తి. మనసులో విపరీతమైన కామాసక్తి, స్వధర్మాచరణలో ఇంద్రియ వృత్తులు ఉండటం రాజస అసుర సంపత్తి. లోభ మోహాల వలన క్రోధాగ్ని జ్వాలలు ఉత్పన్నమవుతాయి. అధర్మ ప్రవృత్తిలో ఇంద్రియాలు ఉండటం తామస రాక్షస సంపత్తి. క్షణంలో కామాసక్తి, క్షణంలో నిరపేక్ష భావంతో స్వధర్మం పెరిగితే దైవ అసుర వృత్తుల మధ్య సంఘర్షణ పెరుగుతుంది. మనసులో మోహభ్రమ పెరిగి అధర్మాన్ని స్వధర్మం అనుకోవడం రాక్షస ప్రవృత్తి. అది దైవ అసుర వృత్తులను నాశనం చేసి ప్రబలమవుతుంది. కామ సహిత నిష్కామ మోహాత్మక భ్రమలను వృత్తి కలిగించగానే దేవ అసుర రాక్షస ప్రవృత్తులలో అనివార్యమైన కలహం ఆరంభమవుతుంది. ఆ సమయంలో మనసు ఒక క్షణం పరమార్థంలో, ఒక క్షణం వస్తు విషయాలలో ఊగిసలాడుతూ పరధార పరద్రవ్యాభిలాషతో అనర్థం కలిగిస్తుంటుంది. అలా చిత్తవృత్తులు శాంతి కలిగించవు. అయితే పరమార్థ ప్రాప్తి ఎలా సంభవిస్తుంది? సాధకునికి చిత్తవృత్తులు ఎలా హానికరమవుతాయో వివరించాను. ఒక గుణం జడమైతే ఒక రకమైన వృత్తి పెరగాలి, కానీ అలా జరగదు. గుణాలు పరస్పరం హెచ్చుతగ్గులతో ఘర్షణ పడుతుంటాయి. అందువలన ఒకే రకమైన గుణావస్థ ప్రాప్తం కాదు. అందుకని ఒక రకమైన వృత్తి లేకపోవడంతో గుణాలు ఉద్విగ్నమై సంసార వ్యధ బాధిస్తుంది. తమోగుణం పెంపు అధర్మం వైపు ఉంటుంది. రజోగుణం పెంపు దేహకర్మ వైపు ఉంటుంది. సత్వగుణానికి పెంపు ఉండదు. మరైతే జీవునికి ముక్తత ఎలా లభిస్తుంది? రజస్తమాలు రెండు సత్వానికి అవరోధం కలిగిస్తున్నందున అది పెరగలేదు. ఆశ నశిస్తే సత్వగుణం పెరుగుతుంది. త్రిగుణాల త్రిపుటి తన కల్పనతో ఉదయిస్తుంది, కానీ అది సంసార భయం వలన వెనకబడుతుంది. సత్వగుణం వలన దేవతలు, రజోగుణాన దైత్యులు, తామస గుణాన రాక్షసులు బలాఢ్యులవుతారు. అది ఈ గుణవృత్తుల కథ. ఇప్పుడు 3 గుణాల 3 అవస్థల గురించి వివరిస్తాను. 3 గుణాలు 3 అవస్థలు. అంతఃకరణలో సత్వగుణం పెరిగితే జీవుని స్వప్నం సుషుప్తి స్పృశించలేవు. జీవుడు జాగృతిలో ఆనందంగా జీవిస్తాడు. అందువలన ఇంద్రియ వృత్తులు అప్రమత్తంగా ఉంటాయి. రజోగుణం పెరిగితే స్వప్నం చిత్త వృత్తులను జయిస్తుంది. జాగృతి సుషుప్తి దూరమవుతాయి. వాడు కూర్చుని కలలు కంటుంటాడు. తమోగుణం పెరిగితే జాగృతి స్వప్నాలను తరిమేస్తుంది. జీవునికి గాఢ నిద్ర వస్తుంది. అతను సభలో కూర్చుని కునుకు తీస్తాడు. తింటూ తింటూ గాఢ నిద్రలోకి జారిపోతాడు. క్షణంలో జాగృతి, క్షణంలో సుషుప్తి, క్షణంలో స్వప్నానుభవం. అలా 3 గుణాల మిశ్రమ వృత్తి అవుతుంది. తుర్యావస్థ. జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే 3 అవస్థలను ప్రకాశింపజేసేది సాక్షి స్వరూపమైన ఆత్మతత్వం. దానిని జ్ఞానులు తుర్యావస్థ అంటారు. ఓ ఉద్ధవ, జాగృతిని జాగృతం చేస్తూ స్వప్నాన్ని ఆనందిస్తూ సుషుప్తిలో నిద్రించే అవస్థ తురీయం. ఈ 3 అవస్థలలో ఏ అవస్థకు యుక్తంగాక నిర్గుణమై నిత్యంగా ఉండేది తురీయం. గుణాల 3 అవస్థలలో పరమాత్మ వస్తువు తురీయం. పరబ్రహ్మపై ఈ 3 అవస్థలు భాసిస్తాయి. ఏ అవస్థలు భాసిస్తాయో అవి వెంటనే నశిస్తాయి. కానీ ఆ నాశనంలో ఆత్మతత్వం నాశం కాదు. ఆ అవినాశ తత్వమే తురీయం. తురీయం త్రికాలాలలో అఖండంగా ఉంటుంది. ఇప్పుడు గుణవృద్ధి వలన ప్రాప్తించే కర్మగతిని గూర్చి శ్రీకృష్ణుడు వివరిస్తాడు. కర్మగతి. బ్రాహ్మణులకు ప్రధానంగా సత్వగుణమే ఆశ్రయస్థానం. బ్రహ్మార్పణ చేయకుండా స్వధర్మాచరణ చేసే సాత్విక బ్రాహ్మణులు వేదోక్త అధిష్టానం వలన బ్రహ్మలోక పర్యంతం ఊర్ధ్వగతికి పోతారు. బ్రాహ్మణులకు ఉత్తరోత్తర శ్రేష్టలోకాలు ఎలా లభిస్తాయో
ఇప్పుడు ఆలకించు. సాత్విక బ్రాహ్మణులు స్వర్గలోక మహర్లోకాలను అధిగమించి జనలోకానికి పోతారు. అక్కడి నుండి వారు తపోలోకాన్ని దాటి సత్యలోకాన్ని చేరుతారు. రజోగుణం పెరిగితే జీవుడు శూద్రాది గర్భాలలో జన్మించి మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తుంటాడు. తమోగుణం పెరిగితే దోమ, చెట్టు, రాయి మొదలైన జన్మలు లభిస్తాయి. ప్రాణులకు మరణకాలంలో దేహంలో ఏ గుణం పెరుగుతుంది, దాని మరణ ఫలం ఏమిటి, ఏకనిష్టగా అనన్య భక్తితో సేవిస్తే ఆ భక్తులు చివరకు ఏ గతి పొందుతారు అనే విషయాన్ని గురించి వివరిస్తున్నాడు. సంసారంలో 3 గుణాలు ముఖ్యం. సత్వగుణం పెరిగినప్పుడు మరణిస్తే దివ్య దేహంతో స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. రజోగుణం పెరిగినప్పుడు మరణిస్తే భూలోకం చేరుతాడు. అంత్యకాలంలో తమోగుణం ప్రబలమై మృత్యువాసనమైతే దుఃఖకారకమైన మహాభయంకర నరకాన్ని అనుభవిస్తాడు. నిష్కామ ప్రేమతో భక్తితో నన్ను సేవిస్తే అంత్యకాలంలో నా భక్తుని హృదయంలో ఆత్మ తేజస్సుతో దివ్యమైన నా మూర్తి ప్రకటమవుతుంది. శంఖం, చక్రం, గద మొదలైన ఆయుధాలు ధరించిన పీతాంబరధారి శ్రీకృష్ణుని ధ్యానించి మరణం పొందితే వైకుంఠంలో నా స్వరూపుడవుతాడు. సర్వప్రాణులలో ఆత్మరూపంలో నిండి ఉన్నానన్న ఎరుకలో అఖండ భజన ప్రారంభించిన వాడు జీవించి ఉండగానే 3 గుణాలను జయించి నిర్గుణ పదాన్ని చేరుతాడు. దైవయోగం వలన దేహానికి మరణం ప్రాప్తిస్తే నన్ను చేరుకుంటాడు. స్వానందంలో పరిపూర్ణుడైనందున నిర్గుణ స్వరూపుడై ఉంటాడు. నా నిర్గుణ స్వరూపం వైకుంఠంలో సగుణ స్వరూపం, రెండూ ఒక్కటే. సగుణ నిర్గుణాలలో సమసామ్యం ఉన్నది. 3 గుణాలలో పెంపు వలన స్వర్గ నరక భూలోకాలు ప్రాప్తించడానికి, శుద్ధ నిర్గుణ బ్రహ్మప్రాప్తి కలగడానికి సాధకులు చేయవలసిన సాధనను శ్రీకృష్ణుడు ఇప్పుడు బోధిస్తున్నాడు. బ్రహ్మప్రాప్తికి సాధన. సర్వకర్మ క్రియలు సంకల్పరహితంగా ఆచరిస్తే బ్రహ్మార్పణమవుతాయి. ఇదే శుద్ధ సత్వ నిర్గుణ స్వరూప సాధన. ఫలేచ్ఛ లేకుండా అన్ని వర్ణాశ్రమ ధర్మాలు దానిని ఆచరిస్తాయి. అందులో నాకు భక్తి ప్రేమలతో చేసే కర్మ సాత్వికమవుతుంది. నా భజన చేయడమే స్వధర్మం, అదే మన కర్తవ్యం. ఈ రహస్యం తెలిసిన వాని కర్మ సాత్వికం. ఏది తన ధర్మం అవుతుందో దానిని ఆచరించి యజ్ఞయాగాల ద్వారా ఇంద్రుని తృప్తిపరచి ఐహిక పారమార్థిక ఫలాలను ఆశించే వాని కర్మ రాజసం. కర్మలో హింస, జారణ, మారణాది పరపీడలు, కర్మస్వరూపం అసహ్యకరంగా మోసంతో సాధు సజ్జనుల పట్ల మత్సరంతో నిండి పరనిందా స్వరూపమైతే ఆ కర్మ తామసం. ఇప్పుడు 3 గుణాలు నిర్గుణంతో కలిపి 4 రకాల లక్షణాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. సగుణం. పరమాత్మ దేహంలో ఉన్న దేహాతీతుడు. ఆయన సర్వభూతాలలోని భూతాత్మ, సర్వభూతాల అంతర్బాహ్యాలలో వ్యాపించి ఉన్నాడు అనే జ్ఞానం కలగడం, భిన్న జాతులు, వివిధ నామరూపాలు, వేరువేరు పేర్లు, విభిన్న క్రియలు, వీటన్నిటిలో ఉన్న బ్రహ్మం ఒక్కటేనని తెలుసుకోవడం సాత్విక జ్ఞానం. వేద శాస్త్రాలను ఎంత అధ్యయనం చేసినా, ఆత్మజ్ఞాన చింతన చేసినా అద్వైతం నాటుకోకపోగా అనేక రకాల సందేహాలు తలెత్తడం, వేదశాస్త్ర శ్రవణం చేసిన విషయాసక్తుడై ఇంద్రియాలను తృప్తిపరచడమే లక్ష్యంగా చేసుకోవడం, దృఢ నిశ్చయం లేకుండా అనుక్షణం చిత్తంలో పలు సంశయాలను పెంచుకోవడం రాజస జ్ఞాన లక్షణం. ఇక తమోగుణ విధానాన్ని విను. జ్ఞాని స్ఫూర్తిని మహామోహం మింగేస్తుంది. నేను జడుడను, అంధుడను అనేది సత్యమని భావిస్తాడు. క్షణికమైన పదార్థాల పట్ల ఆసక్తులై ఉంటాడు. ఆహారం, నిద్ర, భయం, మైథునమనే విషయాలు, పశుతుల్యమనే జ్ఞానం లేకపోవడం తామసం. ఇప్పుడు నిర్గుణ విభాగాన్ని విను. నిర్గుణం. ఓ భక్త శ్రేష్ఠ, ఉద్ధవ, కార్యం, కర్త, కారణం ఈ త్రిగుణాల త్రిపుటిని శూన్యం చేసి చైతన్య స్వరూపుడుగా మిగిలిపోవడం నిర్గుణ జ్ఞానం. సత్వగుణ ఉల్లాసంతో ఇంద్రియాలలో వెలువడే జ్ఞానం వ్యర్థం. కారణం, నేను అనాదిగా జ్ఞానస్వరూపుడను. సముద్రంలోని నీరు రూపాంతరం చెంది నదై ప్రవహించి తిరిగి సాగరంలో కలుస్తుంది.
కానీ అందులో సముద్రానికి ఉల్లాసం కలుగనట్లు జ్ఞాని జ్ఞానస్ఫూర్తిని గొప్ప ప్రతిష్టగా భావించడు. రజోగుణం వలన కోరిక ఉదయించినా ఉద్వేగం చెందడు. సూర్యుని ఎండ బాధించినట్లు కామ్యకర్మలు జరిగినా వాటిలో నా ప్రమేయం ఉండదు. నేను నిష్కాముడను. నా వలన కామం చాలా వేగవంతం, సోజ్వలమవుతుంది అంటాడు. తమోగుణం పెరిగితే మహామోహమనే పిచ్చి పడుతుంది. సూర్యుడు కనబడిన చోట అంధకారం వ్యాపించినట్లు ఆత్మస్వరూప నిష్ట ముందు మహామోహ సంకటం తలెత్తలేదు. అలా సత్వ రజో తమోగుణాలు మూడు ఒకసారి పైన పడినా చెలించడు. అది నిజమైన ఆత్మనిష్ట, నిర్గుణ లక్షణం. అజ్ఞానం పెరిగితే నిష్కామం పట్ల ఆపేక్ష ఉండదు. మోహం అనే బండరాళ్ళు మీద పడ్డా జ్ఞానం నుండి చెలించడు. అలా నా భక్తుడైన వాడు నా మూడు గుణాలలో నిర్గుణుడై ఉంటాడు. మూడు గుణాలలో మూడు విధాలుగా నిర్గుణత్వంగా ఉండటాన్ని గురించి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. పవిత్రమైన తీర్థస్థలాలలో నివసిస్తూ ఏకాంతంగా వనవాసం చేస్తే మనసు ప్రసన్నమవుతుంది. ఆ ప్రదేశాలలో నివాసం సాత్వికం. వ్యవహారిక వ్యాపార స్థలాలలో నివసించాలని, గొప్ప మాన సమ్మానాలతో రాజదర్బారులో విహరించాలని, వివాహాది సంరంభంలో మండపంలో బస చేయాలని, ధనం సంపద స్త్రీలతో సహవాసం కోసం నగరంలో కానీ గ్రామంలో కానీ నివసించాలనుకునేవాడు రాజసుడు. మాన సమ్మానాలను ఇచ్చించి విషయాసక్తిపై మోజు కలిగించే స్థలం రాజసం. సాధువులను నిందిస్తూ నిత్యం గుణదోషాలను పరికించే స్థలంలో ఉండాలన్న ప్రీతి కలిగించేది, మనసును అవివేకిగా చేసేది, సంఘర్షణలకు కారణమైనది, వేశ్యలకు జోదగాళ్లకు ఆలవాలమైనది, మత్తు పదార్థాలను విక్రయించే స్థలం తామసుల నివాసం. దేవాలయాలలో నా ప్రసన్నమూర్తిని దర్శించగానే మనసు ప్రసన్నమైతే అది నిర్గుణుల నివాస స్థానం. అద్వైత భావంతో నన్ను భక్తిగా కొలిచే నా భక్తుల హృదయ మందిరం నా నిర్గుణుల పుట్టినిల్లు. చిత్తం సుఖ సంతృప్తులతో స్థిరమైతే అది నిర్గుణ నివాసం. బ్రహ్మభావనను కలిగించేదే నిర్గుణ నివాసం. ఓ ఉద్ధవా, విషయాలకు ఆవల ఆత్మస్థితిలో వృత్తి ఏకరూపమయ్యే స్థలం నిర్గుణ నివాసం. ఆకారం అభాస వీడి నిరాకారంలో సుఖ సంపన్నుడై స్థిరంగా ఉండటమే నిర్గుణ నివాస స్థానం. మూడు గుణాలతో సంబంధం వలన కర్త కూడా మూడు విధాలుగా ఉంటాడు. నిర్గుణ లక్షణం గల కర్త నాలుగవ వాడు. ఆ 4 రకాల కర్తల స్థితిని వివరిస్తున్నాను. 4 రకాల కర్తల స్థితి. ముళ్ళును ముళ్ళుతో తీసి వ్యధలు తొలగించినట్లు సాత్విక కర్త సత్సాంగత్యంతో చెడు అలవాట్లను పారద్రోలి అలిప్తంగా ఉంటాడు. సాత్విక కర్త సద్గురు సాంగత్యం వలన చెడు అలవాట్లన్నీ నశించి విరక్తుడవుతాడు. విషయాల సాంగత్యంలో ఉన్నా నిస్సంగుడై ఉంటాడు. ఫలాశ వలన అనేక భావాలు బంధాలు ఏర్పడతాయి. దాంతో వివేకం గుడ్డిదవుతుంది. అతడు రాజసకర్త. ఆ ఫలాశ వలన దుఃఖాల రాశిని అనుభవిస్తాడు. వానికి వివేక జ్ఞానం లేనందున స్మృతి అడవులలో స్వైర విహారం చేస్తుంటుంది. కార్యమేది కారణమేంది అన్న గుర్తింపు లేనివాడు తామసకర్త. అనన్యభావంతో దేవుని శరణు వేడినవాడు, సర్వులను నడిపించేది శ్రీహరి అని భావించి కర్మపైన అభిమానం పెట్టుకోనివాడు నిర్గుణకర్త. నిర్గుణుని 3 విధాల శ్రద్ధ. ఇప్పుడు నిర్గుణుని 3 విధాల శ్రద్ధను గూర్చి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. దేహం, ఇంద్రియాలు, చైతన్యం, ప్రాణం వలన అహంకారం కలుగుతుంది. వాటిని విశ్లేషిస్తే అహంకారం ఎలా ఉందో తెలుస్తుంది. దేహం జడం మూఢం అయితే నేను దేహాన్ని కాను, ఇంద్రియాలన్నీ శరీరంలో ఉంటాయి కాబట్టి నేను అది కాను. చిత్తానికి చిత్తత్వం ఉన్నందువలన నేను చిత్తాన్ని కాను. బుద్ధికి బోధకత్వం ఉన్నందున నేను బుద్ధిని కాను. అహం బాధిస్తుంది కాబట్టి అహం నేను కాను. ప్రాణం చపలం కాబట్టి నేను ప్రాణాన్ని కాను. మనసు చంచలం కాబట్టి నేను మనసు కాను. నేను అనాది నుండి ఉన్న ఆత్మతత్వాన్నని ఎరిగిన బుద్ధిమంతుడు అహంకారంలో సారమేమిటని విచారిస్తాడు. అది శ్రేష్టమైన ఆధ్యాత్మ శ్రద్ధ. సాత్వికులలో ఈ శ్రద్ధ చాలా తీవ్రంగా ఉంటుంది.
ఇంకా ఏదేది నేను కాదని అంటానో దాన్నంతా పరిగిస్తే అది నేనే అవుతాను. ఆ నేనును పట్టుకుంటే సర్వత్రా నేనే నిండి ఉంటుంది. ఇదే శుద్ధమైన ఆధ్యాత్మ శ్రద్ధ. అది సదా సాత్విక మానవుల వద్ద ఉంటుంది. వర్ణాశ్రమ ధర్మంతో జీవించేది నేనే, కర్తను నేనే, కర్మ చేసేది నేనే అన్న దృఢ నిశ్చయంతో ఉంటాడు. ఆ కారణంగా కర్మ తత్పరుడనని దంభం ప్రదర్శిస్తాడు. దర్భ, మట్టి మొదలైన వస్తువులకు ప్రాధాన్యతనిచ్చి వాటిని పోగు చేస్తాడు. సాధకుడు శౌచ విధి నిషేధాల సుడులలో పరిభ్రమిస్తుంటాడు. సాధకుడు దోషదృష్టి ఆవరణలో గుణ దోషాల రాశిని జమ చేస్తాడు. దేహాభిమానంతో కర్మల బాధ సత్యమని భావిస్తాడు. ఇది రాజస కర్మ శ్రద్ధ. అవివేకం పెరగడంతో అకర్మలను శ్రద్ధగా ఆచరిస్తుంటాడు. అధర్మాన్ని పెంపొందిస్తుంటాడు. అపేయాలను పానం చేయడం, అభక్ష్యాలను భక్షించడం, అనుచిత స్థలాలలో సంచరించడానికి మోజు పడడం తామస శ్రద్ధ లక్షణం. అధర్మాన్ని ధర్మంగా భావించడం తామస శ్రద్ధలోని ముఖ్య రహస్యం. ఇప్పుడు ఉత్తమమైన నిర్గుణ శ్రద్ధను గురించి విను. సకల భూతాలలో సమానంగా భగవంతుడు ఉన్నాడన్న ఎరుకతో ప్రాణులు నిస్వార్థ భావంతో సేవ చేయడం, భార్యాపుత్రులు, ధనం, జీవితం, సర్వస్వం నా కోసం అర్పించి అనన్య భావంతో నన్ను పూజించడం, చతుర్విధ పురుషార్థాలను త్యజించి చతుర్విధ ముక్తులను ఉపేక్షించి ఐక్యభావంతో నా భజన చేయడం, నిష్కామంగా నామస్మరణ చేయడం, లోభం లేకుండా హరికీర్తన చేయడం, భక్తిభావంతో నన్ను పూజించడం నిర్గుణ శ్రద్ధ. త్రిగుణాల ఆహార విధానం. త్రిగుణాల ఆహారం కూడా త్రివిధాలుగా ఉంటుంది. పవిత్రమైనది, సులభంగా పచనమయ్యేది, సత్వవృద్ధికి తగినది, అధిక శ్రమ లేకుండా లభించే ఆహారం సాత్వికం. అల్పాహారం అంటే పథ్యం. పవిత్రం అంటే ధర్మార్జితం. ప్రయాస లేకుండా లభించే ఆహారం సాత్విక ఆహారం. తీయనివి, ఉప్పనివి, పుల్లనివి, వేయించినవి, కాల్చినవి, ఘాటైనవి, కోసినవి, తట్టేవి, ఎండినవి, నూరినవి, ఉడికించినవి, రుచికరమైనవి, ఒక రసంలో మరో రసం కలిపిన షరబత్తులు, కూరలు, కోసిన కూరగాయల ముక్కలు, కారపూస, కారమైనవి రాజస ఆహారం. ధాన్యం, పండ్లు, కూరలు, తొక్క తీసి తినేవి, నీళ్లలో నానబెట్టి తినేవి, నానా విధాలైన తీపి పదార్థాలు, జిహ్వకు సుఖం కలిగించే తీయనివి రాజస ఆహారం. కష్టపడి తయారు చేసిన ఆహారం రాజసులకు ప్రియం. ఇక తామస భోజన విధానం విను. ఊరికే వాసన చూస్తేనే మత్తు కలిగించేవి, సేవిస్తే ఉన్మాదాన్ని పెంచేవి, శుచిగా లేక దుఃఖాన్ని కలిగించే ఆహారం తామస ఆహారం. భగవంతునికి నైవేద్యం సమర్పించిన ప్రసాదం, సాధు సజ్జనుల ఉచ్చిష్టం నిర్గుణాహారమని ప్రసిద్ధి. ప్రతి ఒక్క ముద్దలో గోవింద నామం ఉచ్చరించే అన్నం పవిత్రమైనది. ఇదే ప్రసిద్ధ నిర్గుణ ఆహారం. అన్నమే బ్రహ్మం. నేను బ్రహ్మను. పంక్తిలో ఉండేవారంతా బ్రహ్మస్వరూపమని నిత్యం భోజనం వడ్డించడం నిర్గుణ ఆహారం. త్రిగుణాలలోని త్రివిధ సుఖాలను, అలౌకిక నిర్గుణ సుఖాన్ని గూర్చి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. త్రిగుణాలలోని త్రివిధ సుఖాలు. విషయ సుఖాల స్ఫూర్తిని త్యాగం చేసి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో లీనమైనప్పుడు లభించే ఆనందం సాత్వికం. గంగా నదికి వరద వస్తే దాని చుట్టుపక్కల ఉన్న చిన్న నదులు, కాలువలు పొంగి పొరలినట్లు ఆత్మసుఖం పెళ్ళుబికితే ఇంద్రియాలు స్వానందంలో తృప్తి చెందుతాయి. వివిధ విషయాలపై మోజు, ఇంద్రియాల ఉద్విగ్నత, విషయ సుఖాల పట్ల ప్రీతి కలిగి ఉండడం రాజస సుఖం. నింద్యమైనవి, ఉన్మాదాలను తెచ్చే సుఖాలకై ఆశించడం తామస సుఖం. హృదయ మందిరంలో నా మూర్తి ప్రత్యక్షమైతే సంసార స్ఫూర్తి లుప్తమవుతుంది. ఆ సుఖప్రాప్తే నిర్గుణ సుఖం. సకల చరాచరాలలో భగవంతుడు ఒక్కడే నిండి ఉన్నాడన్న తత్వాన్ని తెలుసుకుని నాలో ఐక్యమైతే పొందే ఆనందం నిర్గుణ ఆత్మసుఖం. ఆ ఆత్మస్వరూప సుఖం అనుభవమైతే సుఖరూపుడవుతాడు. పాపపుణ్యాలు నశిస్తే నిర్గుణ సుఖం లభిస్తుంది. తన సర్వాంగాలు సుఖరూపమైతే ఆనందాన్ని అనుభవిస్తాడు.
అది నిర్గుణ సుఖానికి మార్గం అని భక్తులు ఆంతర్యంలో అనుభవించాలి. కల్పాంతంలో ప్రళయ జలం సర్వత్రా నిండినప్పుడు నదులు కాలువలు ఏమీ మిగలనట్లు నిర్గుణ సుఖంలో దేహం ఇంద్రియాలు మిగిలుండవు. ఎండమావిలో నీరు ఉండనట్లు పరబ్రహ్మంలో ప్రపంచ స్పృహ ఉండదు. అవధులు లేని సుఖంతో సుఖరూపుడై వసిస్తాడు. అదే నిర్గుణ సుఖం. అలా త్రిగుణ నిర్గుణాలలోని భేద లక్షణాలను శ్రీహరి తేటతెల్లం గావించాడు. ద్రవ్యం అంటే 3 రకాల ఆహారం. దేశం అంటే వనానికి గ్రామానికి ఉన్న భేదం. ఫలం అంటే సుఖబోధ. ఇవి సత్వగుణ విభాగానికి సంబంధించినవి. కాల శబ్దం అంటే భగవద్భజన. కైవల్య నిష్ట పేరు జ్ఞానం. కర్మ అంటే నాకు అర్పించడం. ఒంటరివాడు అంటే కర్త. శ్రద్ధ అంటే ఆధ్యాత్మిక శ్రద్ధ. అవస్థ అంటే జాగరణాధికాలు. ఆకృతి అంటే ఊర్ధ్వలోకాలలో దేవాదులతో విలాసం. అంత్యకాలంలో పెరిగే గుణాన్ని అనుసరించి కలిగే మానస ప్రవృత్తిని నిష్ఠ అంటారు. అందులో అనేక భిన్న భిన్న భాగాలున్నాయి. వాటిలో ఒక్కొక్క దానిని ఎంతని వర్ణించేది? ఈ జగత్తు సత్వ రజో తమో గుణాలతో ఉన్నది. ఈ సంసారం త్రిగుణాత్మకం. అందులో నేను ఒక్కడినే నిర్గుణుడను. నీకు చక్కగా బోధపడుతుందని ఇంత వివరంగా చెప్పాను. నీవు చూసేది, వినేది, చింతించేది సర్వం త్రిగుణాత్మకమైన మాయ గుణకార్యం. ఈ 3 గుణాలను తీసేయగలవాడే పురుషుడు. ఆయనే ప్రకృతికి నియంత. కానీ ఆయన ప్రకృతి కంటే భిన్నం. ఆయన నిర్గుణుడైన తన శక్తి వలన గుణాలను ప్రవర్తిల్లజేయగలడు. పురుషుడు లేకపోతే ప్రకృతి మిథ్య. ఈ రహస్యం తెలిసినవాడు గుణాలకు అతీతుడు. అమూల్యమైన నరదేహం పొందినా గుణాతీతుడు కానివాడు నష్టపోతాడు. వాని స్వార్థం వీగిపోతుంది. కానీ ఓ ఉద్ధవా, నీవు భగవద్భక్తితో ఉన్నందున గుణాతీతుడవైనావు. ఈ 3 గుణాల వలన సంసార వృక్షం విస్తారమైంది. దాన్ని ఛేదించే విధానాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. సంసార వృక్షం ఛేదించే విధానం. సత్వాది 3 గుణాలు విడిగా ఉన్నా కలిసి ఉన్నా పురుషుని గుణకర్మలో బంధించి సంసారిని చేస్తాయి. కుండలోని నీరు సూర్యుని ప్రతిబింబాన్ని బంధించినట్లుగా బాసిల్లినట్లు ఈ 3 గుణాల వలన జీవుడు బంధంలో చిక్కుకున్నట్లు బాసిల్లుతాడు. కుండలో నీరు మురికిగా ఉంటే అందులోని సూర్యబింబం మలినమైనట్లు, నీరు కదిలితే ప్రతిబింబం చెలించినట్లు ఈ 3 గుణాల కర్మాచరణ వలన శుద్ధ బ్రహ్మానికి జీవత్వాన్ని ఆపాదిస్తాయి. ఆ జీవుని బంధ విముక్తుల్ని చేయడానికి భగవద్భజన చేయాలి. గుణాల బంధాన్ని జయించడానికి సద్గురువును శరణు వేడాలి. నన్ను భక్తితో సద్గురు సన్నిధిలో భజిస్తే శుద్ధ సత్వగుణం వృద్ధవుతుంది. కాళ్లకు ఇనుప బేడీలు పడితే కమ్మరివాడు వాటిని తెంచినట్లు సత్వగుణం పెరిగితే సద్గురువు 3 గుణాలను ముక్కలు చేస్తాడు. అందుచేత గుణాతీతుడవటానికి మనసారా గురువును భక్తితో సేవించాలి. గురు భజన పట్ల దృఢమైన శ్రద్ధ కలిగితే వానికి చతుర్విధ ముక్తులు దాసీలవుతాయి. సద్గురు చరణాలలో దైవభక్తి గలవారిని సేవించడానికి సద్భావంతో బ్రహ్మ స్వయంగా వస్తాడు. అలాగే దేవాది దేవుడనైన నేను వాని సేవ కోసం లోపల బయట ఎదురు చూస్తూ నిలబడి ఉంటాను. అనన్య భక్తితో సద్గురు శరణు వేడినవాడు బ్రహ్మస్వరూపుడవుతాడు. గురు రూపంలో నా భజన చేస్తే బ్రహ్మసుఖం ప్రాప్తిస్తుంది. ఓ ఉద్ధవా, నీకు నా భజన తెలుసు అంటూ శ్రీకృష్ణుడు ఆయనను సౌమ్య అని సంబోధించాడు. మహద్భాగ్యం వలన మనుష్య జన్మ లభిస్తుంది. అందుచేత త్రికరణ శుద్ధిగా నా భజన చేయాలి. దీన్ని గూర్చి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. నరదేహ ప్రాప్తి కోసం దేవాది దేవుడు కూడా ఆతృతగా ఉంటాడు. అలాంటి దుర్లభమైన మానవ దేహం లభిస్తే నిరాఘాటంగా జ్ఞానాన్ని సంపాదించాలి. నరదేహం పొందినంతనే బ్రహ్మజ్ఞానం ప్రాప్తించదు. దానికోసం దేహాభిమానాన్ని వీడి భజన చేస్తుండాలి. అనన్యభావంతో నా భజన చేస్తే సత్వగుణం వృద్ధి పొందుతుంది. ఆ సత్వగుణం వలన వివేకయుక్తమైన జ్ఞానం హృదయంలో ఉదయిస్తుంది. వివేక జ్ఞానం వలన రజస్తమో గుణాలు తప్పుకుంటాయి.
శుద్ధ సత్వస్థితి అభేద భక్తి పెరుగుతాయి. నన్ను అభేదంగా భజన చేస్తే ఆత్మానందం అనుభవం అవుతుంది. దానిని విజ్ఞానం అంటారు. అప్పుడు 3 గుణాలు మిథ్యవుతాయి. నరదేహం పొందితే ప్రాణులకు అంత లాభం చేకూరుతుంది. అందుకోసం మనుష్య దేహంలో అందరూ నా పట్ల భక్తి కలిగి ఉండాలి. భాగవతంలో ఇది రహస్య జ్ఞానం. అందులో భక్తి ప్రధానమైనది. భక్తి భావంతో నన్ను పూజిస్తే స్త్రీలు శూద్రులు కూడా ఉద్ధరింపబడతారు. అందుకని నరదేహం పొందిన జ్ఞానులు నా భక్తి కలిగి ఉంటారు. నన్ను ప్రేమగా పూజిస్తే గుణావగుణాలను జయించి బ్రహ్మతో ఏకరూపులవుతారు. బ్రహ్మప్రాప్తి కోసం నిరపేక్ష భావంతో నన్ను పూజించాలి. నిరపేక్ష పూజ. విషయాల పట్ల విరక్తుడై ఉండాలి. అంతఃకరణంలో ముక్తి పట్ల కోరిక ఉండకూడదు. నా పట్ల ప్రేమ పెంచుకుంటూ నిరపేక్ష భక్తి కలిగితే సత్వశుద్ధి బాగా పెరుగుతుంది. సకల చరాచర విషయాలలో దైవభావం దృఢమై సాధకునకు భజన సిద్ధిస్తుంది. ఆ పద్ధతిలో నా భజన చేస్తే మరపుకు మరణం ప్రాప్తిస్తుంది. సకలేంద్రియాలు అప్రమత్తమవుతాయి. రజస్తమో గుణాలు నశిస్తాయి. శుద్ధ సత్వస్ఫూర్తితో సాధకునికి పూర్ణానందం చేకూరుతుంది. సత్వగుణం మిగిలిపోతుంది. ఈ జగత్తులో నేను పావనుడనైనాను, నేను ధన్యుడను, నాకు పవిత్రమైన ఆత్మజ్ఞానం ప్రాప్తించింది అన్న స్ఫురణ సాధకునికి ఉంటుంది. పరమానందం ప్రకటమైందన్న సుఖానుభవం ఆత్మజ్ఞానం పొందిన సాత్వికులలో ఉంటుంది. నేను సుఖస్వరూపుడనైతే ఆ సుఖస్ఫూర్తియే మాయ. బెల్లానికి బెల్లంలోని తీయదనం, పాలకు పాలలోని మాధుర్యం తెలుస్తుందా? అలా సర్వాంగాలలో సుఖరూపుడైన సాధకునకు స్ఫూర్తి కలిగితే సత్వగుణం ఆత్మస్వరూపంలో కలిసిపోతుంది. అప్పుడు సుఖానుభవం అంతమవుతుంది. ఆత్మానందం, అఖండ శాంతి వసిస్తాయి. అలా 3 గుణాలు నశిస్తే నిర్గుణం మిగులుతుంది. సత్వగుణంలో హర్షం పెంపొందితే శుద్ధ సత్వ వివేకం ఆ హర్షాన్ని నాశనం చేస్తుంది. తరువాత వివేకంతో సహా సత్వం ఆత్మస్వరూపంలో లీనమవుతుంది. అలా 3 గుణాలు నశించగానే కార్యం, కర్మ, కారణం కూడా లుప్తమవుతాయి. లింగ దేహం నశిస్తుంది. జీవుని జీవత్వం మిథ్య అవుతుంది. అప్పుడు కార్యం, కర్మ, కర్త, భోజ్యం, భోగం, భోక్త, జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత, నేనొక్కడినే జ్ఞానిని అనే త్రిపుటి ఉండదు. అలా జీవత్వం నశించి నిర్గుణుడవుతాడు. అహం సోహంను వదిలి బ్రహ్మమవుతాడు. తత్వతః ఒక ప్రపంచం ఉన్నది అనే ఆలోచన మిథ్య. అయితే అది ఉంటుంది అనడం కూడా సరికాదు. చక్కెరలో లోపల బయట సర్వాంగాలలో తీయదనం నిండి ఉన్నట్లు అంతర్బాహ్యాలలో దోషరహితుడైన బ్రహ్మ స్వానందంలో పరిపూర్ణుడు. అలాంటి పరిపూర్ణ బ్రహ్మస్వరూపం పొందిన సాధకునికి మరణం రాదు. ప్రారబ్ధ యోగం వలన ఆయుష్ మిగిలిపోతే దేహాభిమానం బాధించదు. అతను బాహ్యంగా కనబడే పదార్థాలను చూడడు. అతనికి అంతరంగంలో దేహస్ఫురణ ఉండదు. దేహం దేహత్వాన్ని చూడకపోవడం జీవన్ముక్త లక్షణం. బయట దృశ్య పదార్థాల అనుభవం, హృదయం విషయాల పట్ల ఆసక్తి చూపడం అజ్ఞాని స్థితి. అది బాధాకరం. అజ్ఞాన బంధనాల నుండి విడిపోవడానికి ప్రేమతో నా భజన చేయాలి. ఇది తెలిసి సాధు సజ్జనులు భక్తి కోసం తమ ప్రాణాలను వెచ్చిస్తారు. నా భక్తి తప్ప వేరే గతి లేదు. అతను నన్ను అభేద భావంతో పూజిస్తే 4 ముక్తులు దాసీలవుతాయి. అంతఃకరణంలో విషయాల పట్ల విరక్తి, నాతో అభేద భక్తి, అనన్యంగా భక్తితో ప్రేమమయ పూజ శ్రీహరి భక్తులకు ఆజ్ఞాధారకమవుతుంది. భగవత్ స్వరూపంలో అభిన్నత్వంతో ఉండటమే భక్తి లక్షణం. ఆ భక్తి వలన పరమార్థాన్ని పొందుతాడు. శాస్త్రాల సఫలత ఇదే. నా భక్తిలో పశుపక్షాదులే ఉద్ధరింపబడతాయి. ఇక మానవుడు నన్ను భక్తితో సేవిస్తే వైకుంఠానికి తీసుకువెళ్లడం నాకు తప్పనిసరి. అందువలన విద్వత్తును, శబ్దశాస్త్రాన్ని పక్కన పెట్టి చదువుకున్న వారైనా చదువు లేని వారైనా భక్తితో నా భజన చేస్తే ఆత్మప్రాప్తి పొందగలరు. పరమ శ్రద్ధగా నా భజన చేస్తే 3 గుణాలు నశించి ఆత్మశాంతి ప్రకటమవుతుంది. 3 గుణాల ప్రభావం అంతమైతే ఆత్మశాంతి బహిర్గతమవుతుంది. భగవద్భక్తి ఉంటే గుణాలపై విజయం సాధించడానికి వృత్తి నిర్మితమై ఆత్మశాంతి ప్రకటమవుతుంది.
స్వతఃసిద్ధంగా ఆత్మస్వరూపం లభిస్తుంది. ఆ ఆత్మభక్తే నా తల్లి. జనార్దన స్వామి నాకు ఆ భక్తిని ప్రసాదించాడు. ఆ జనార్దన స్వామి చరణ కమలాల చెంత కూర్చుని ఏకనాథుడు భజనలో లీనమైనాడు. ఇక ముందు అధ్యాయంలో ఓర్వశోపాఖ్యానం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఆ అధ్యాయాన్ని పఠిస్తే పరస్త్రీ గమనాది దోషాలు నశిస్తాయి. ఆ పురుషుని విరక్తి గూర్చి శ్రీహరి వివరిస్తాడు. ఆ వైరాగ్య వివరణ రసభరితం. శ్రీకృష్ణుని కృప వలన చక్కటి లక్ష్యంతో ఉన్న ఈ కథను ఏకాగ్రతగా శ్రవణం చేస్తే మహాపాతకాది దోషాలు భస్మమవుతాయి. బ్రహ్మత్వాన్ని పొంది సాధకుడు బ్రహ్మస్వరూపుడవుతాడు. మాయ ఆవలి తీరాన్ని చేర్చగల జనార్దన స్వామి కృప ఉంది. భక్తితో జనార్దన స్వామి చరణాలను ఆశ్రయిస్తే దుఃఖ బాధలు ఉండవు. ఆ జనార్దన స్వామిని ఏకనాథుడు అనన్యభావంతో శరణు వేడాడు. రాబోయే అధ్యాయంలోని వివరణ రసవత్తరమైనది. 25వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.